సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ చేపట్టారు. సమస్యలు పరిష్కరించేందుకు భారీగా తమ ఉద్యాన్ని ఉధృతం చేస్తామని సర్వశిక్ష అభియాన్ జిల్లా కోశాధికారి కరుణాకర్ సభ్యురాలు కర్ణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ర్యాలీ అనంతరం అంబేద్కర్ విగ్రహానికి ఎస్ఎస్ఐ ఉద్యోగులు వినతిపత్రం అందజేశారు. సర్వశిక్ష అభియాన్ రాష్ట్ర కమిటీ పిలుపుతో 24వ రోజు సమ్మెలో భాగంగా సిద్దిపేట పట్టణంలో ర్యాలీ నిర్వహించడం జరిగిందని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆడబిడ్డలుగా మేము మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్నాం. మీ ఆడబిడ్డలు ఇవాళ రోడ్డు మీదకి వచ్చి కూర్చున్నారంటే ఇది మీ ఖచ్చితంగా మీ ప్రభుత్వ నిర్లక్ష్యమే. దీనికి ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పి తీరాలి. ఈ 2-3 రోజుల్లో కేబినెట్ భేటీలో ఖచ్చితంగా మీరు ఏదో ఒక నిర్ణయం ఎస్ఎస్ఐ ఉద్యోగుల గురించి తీసుకుంటారని మేము ఖచ్చితంగా అనుకుంటున్నాము. అట్లాగే హెచ్చరిస్తున్నాం కూడా. ఈ నిర్ణయం కనుక రాకపోతే ఈ ఉద్యమాన్ని ఖచ్చితంగా ఇంకా పెద్ద ఎత్తున నిర్వర్తించి మేము ఎస్ఎస్ఐ ఉద్యోగులము ఖచ్చితంగా రాష్ట్రాన్ని కూడా స్తంభింపజేయడానికి వెనుకకు పోమని మేము చెప్తున్నాము. కాబట్టి ఇదొక్కటి మీరు రేవంత్ అన్న ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఈ రోజు 19,000 మంది కుటుంబాలు ఈ రోడ్డు మీదకి వచ్చాయి. రేపు ఆ కుటుంబంలో ఉన్న సభ్యులు అందరం కూడా ఖచ్చితంగా మీకు మీ పాలనలో ఎట్లాంటివి జరగకుండా ఖచ్చితంగా మాకు స్పష్టమైన హామీని ఈ కేబినెట్